ఆ ఇంటికి వచ్చి కూడా మొబైల్లో ఏ విధంగా మొదటగా యాప్ ఏదైతే ఉందో సెల్ఫ్ ఎన్యూమరేషన్ యాప్ని ఓకే చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకునే ఎక్కడ ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవడం, అదేవిధంగా వారి యొక్క వివరాలు పూర్తిగా ఇచ్చినటువంటి డాటాను ఎంటర్ చేస్తే, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తే ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత పూర్తిగా కుటుంబ యజమాని పేరు, అదేవిధంగా వివరాలు, అన్ని వివరాలు కూడా అందులో లాగిన్ చేస్తారు. మొదటగా ఇదంతా కూడా హౌసింగ్కి సంబంధించి కూడా ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత పూర్తయిన తర్వాత కూడా ఒక ఐడి వస్తుంది. ఐడిని మళ్ళీ ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఐడిని చూపిస్తే జనగణ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కూడా యాప్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా జిల్లా కలెక్టర్ ఇప్పటికే చెప్పడం జరిగింది. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా నల్గొండలో ఆ కార్పొరేటర్లు, మేయర్లు, ప్రజాప్రతినిధుల ఇంటికి వెళ్ళి కూడా స్వయంగా మున్సిపల్ కమిషనర్ వారందరూ కూడా యాప్లో వివరాలు పొందుపరుస్తూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించాల్సిందిగా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టెప్ బై స్టెప్గా మనం చూస్తున్నాం. ఏదైతే సెన్సెస్ యాప్ ఉందో సెన్సెస్ యాప్ని ఓకే చేసిన తర్వాత వారి యొక్క వివరాలు ఇందులో పొందుపరుస్తాయి. ఆ తర్వాత హౌసింగ్ మ్యాప్ని పొందుపరుస్తాయి. వారి లొకేషన్ ఆధారంగా కన్ఫర్మ్ చేసుకొని వివరాలను అన్నింటిని కూడా అందజేస్తారు. మనతో మాట్లాడడానికి